ఏ కవిత అప్పుడా మేమే మర్చిపోయినాం, మీకెందుకు కాదండి. తెలంగాణ పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా, మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోటేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊళ్ళల్లో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా, చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపిన, ఇట్లాంటి డైలాగులు కొడతా ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూస్తారు తెలంగాణలో, ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు, ఇంకంతే. ఇంకేమున్నాయా ప్రశ్నలు? ఇక్కడ మండలాలు ఇలా ఏం చేసినట్ట 10 ఏళ్ళు, ఇలా ఏం చేసిందంట? ఏం మేము చూడం బాస్, అవన్నీ ఏదే టైం ఉందండి ఊరికి. ఇప్పటికే 1,00,000 ఉంటాయి ఇష్యూస్ ఎంపీ అంటే. అందుకని మమ్మల్ని గెలిపించారు. ఆయన ఒకటి మీకు కవితను తిట్టిపోయాలని ఉంది, ఆమె జోకులు చెప్పాలని ఉందా? చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాలి, మీ అందరికి జోకులు చెప్పాలని ఉన్నట్టు కదా. మీరే ఏమని బీజేపీ ఒడగొట్టింది ఆమెని, పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాను విభజనలో చాలా అతలాకుతలమైంది, 10,000 మంది చనిపోయారు అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమన ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి? భారతమాతకి బానిసలంగా. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు, అలా అయ్యే లెక్క ఆమె లెక్క. మర మనిషి అంటే రోబోనా? రజనీకాంత్ లెక్క కనబడుతుందా కేసీఆర్ ఆమెకి? ఇంకా చివరకు ఏ ఉపన్నదైనా సముద్రంలో కలవాల్సిందే. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రోజు ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ చేసుకొని సముద్రంలో కలవడానికి మాత్రమే తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం ముదిరినటువంటి ఒక భాగం ఇదంతా కూడా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అందరు కలిసి తలా ఒక పార్టీ పెట్టుకొని ఇదంతా కన్ఫ్యూజ్ చేసే పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఎవరు వదిలిన బాణమో అందరికీ తెలుసు. అది మొత్తం కూడా ఇదంతా కూడా కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు బాణమేనా అంటే అంతే. ఇప్పుడే మా సుభాష్ గారు చెప్తా ఉన్నారు, షర్మిల ఎట్లా ఏ వదిలిన బాణమో ఏమో కూడా ఆమె వదిలిన బాణమే అంటున్నారు. గవర్నర్ గారు ఆమోదించే దాని మీద ఏం కమెంట్ చేస్తామంటే గవర్నర్ గారు ఆమోదించారు, ప్రభుత్వం ప్రపోజ్ చేసింది, ఆయన ఆమోదించారు. ఆయన మంత్రి అయిండు, 6 నెలల లోపల కావాలి, ఆయన అదృష్టం బాగానే ఉన్నట్టుంది, అయిండు. ఏం చేస్తాం? ఏం చేయాలి?
గవర్నర్ గారు ఆమోదం చేసినాక మనం ఎట్లా కమెంట్ చేస్తామండి? మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫ్లోర్ లీడర్ ఎలెట్ మహేష్ రెడ్డి గారికి, ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.